నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీ ఫౌండర్ కార్తీక్ నాగడి ఉన్నారు. సో తనతో మాట్లాడి సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అండ్ ట్రైనింగ్స్ అందజేస్తున్నారో తన మాటల్లోనే తెలుసుకుందాం. హలో కార్తీక్. హలో సార్, నమస్తే. కార్తీక్, ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 3 to 4 సిరీస్ ఆఫ్ వీడియోస్ చేశారు సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీకి సంబంధించి. అవును సార్. అయితే ఇప్పటి వరకు చేసిన అన్ని వీడియోల్లో సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని మీరు ప్రతి వీడియోలో షేర్ చేయడం జరిగింది. అయితే ఇవాల్టి ఈ వీడియోలో కూడా మీరు షేర్ చేయబోతున్నారు. సో లాస్ట్ ప్రీవియస్గా మీరు షేర్ చేసిన P&L అకౌంట్కి సంబంధించిన ఆ డీటెయిల్స్కి అండ్ ఇవాళ ఈ వీడియోలో షేర్ చేయబోతున్న డీటెయిల్స్కి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయంటారు? సో మీరు ప్రీవియస్గా ఇచ్చిన వీడియోస్కి సంబంధించి ఇప్పుడు దానికి సంబంధించి యాక్చువల్లీ మనం లాస్ట్ వరకు అక్టోబర్ సిరీస్ వరకు మనం ఇచ్చాం సార్. సో నవంబర్ నుంచి టిల్ డేట్ వరకు మన పోర్ట్ఫోలియోలో వచ్చిన డెవలప్మెంట్స్, అది ప్రాఫిట్ ఆర్ లాస్, సో డీటెయిల్గా చూద్దాం. సో యాక్చువల్లీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్ వచ్చేసరికి ఇందులో ఒక 70 lakhsతో చేస్తున్నాను. ఇంకొక అకౌంట్లో 70 lakhs, టోటల్ 1.4 CR. సో ఈ పర్టికులర్ అకౌంట్ నుంచి మనం నవంబర్ 1 నుంచి ఇప్పటి వరకు చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మనం డేట్స్ ఫిల్టర్ చేసుకుందాం. ఫ్రమ్ నవంబర్ 1 నుంచి టిల్ టుడే వరకు, ఈ రోజు వరకు కూడా చూసుకుంటే, సో ఈ పర్టికులర్ అకౌంట్ నుంచి ఇప్పటి వరకు మనం బుక్ చేసిన ప్రాఫిట్ ఇక్కడ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. సో నియర్లీ క్లోజ్ టు 2.99 lakh ఈ పర్టికులర్ అకౌంట్లో. ఇది వచ్చేసరికి స్వింగ్ ట్రేడింగ్ నుంచి. సో స్వింగ్ ట్రేడింగ్ అంటే మోర్ దాన్ 1 day కంటే హోల్డ్ చేస్తుంది, డెలివరీ ట్రేడింగ్ అనుకోవచ్చు. అండ్ ఇంట్రాడేలో కూడా కొన్ని ట్రేడ్స్ తీసుకున్నాను. ఇంట్రాడే నుంచి వెరీ లెస్ ట్రేడ్స్, జస్ట్ 2 to 3 ట్రేడ్స్ తీసుకున్నాను. సో దీని నుంచి ఒక 11,000 ప్రాఫిట్. సో ఈ పర్టికులర్ అకౌంట్ నుంచి మనం బుక్ చేసిన ప్రాఫిట్ వచ్చేసరికి 3.1 lakh. ఓకే, సో ఇది ఈ అకౌంట్లో ఉన్న డెవలప్మెంట్. అండ్ వేరే అకౌంట్లో కూడా సేమ్ క్యాపిటల్ ఉంది. సో ఆ అకౌంట్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ అకౌంట్. సో ఈ అకౌంట్లో కూడా ఫ్రమ్ నవంబర్ 1 నుంచి టిల్ టుడే వరకు వ్యూ క్యాపిటల్ గెయిన్. ఫ్రమ్ నవంబర్ 1 నుంచి సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నవంబర్ 1 నుంచి టిల్ టుడే వరకు మనం క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ అకౌంట్లో మనం బుక్ చేసిన ప్రాఫిట్ వచ్చేసరికి 2.99 lakh. సో టోటల్ ఫస్ట్ అకౌంట్ నుంచి 3.1 lakh అండ్ ఈ అకౌంట్ నుంచి క్లోజ్ టు 3 lakh. సో నియర్లీ క్లోజ్ టు 6.1 lakh ప్రాఫిట్ ఫ్రమ్ నవంబర్ 1 నుంచి ఎస్టర్డే వరకు, నిన్నటి వరకు బుక్ చేసిన ప్రాఫిట్. అండ్ మార్నింగ్ నుంచి, ఈ రోజు ఇంట్రాడేలో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక 40,000 ప్రాఫిట్ కూడా బుక్ చేశాను. సో టోటల్లీ 6.5 lakh క్లోజ్ టు. సో దీనికి ఈ 2 అకౌంట్స్లో ఈ నవంబర్ 1 నుంచి ఇప్పటి వరకు నేను యూజ్ చేసిన క్యాపిటల్ 30 lakhs. సో ఓవరాల్ 30 lakhsతో ఈ లైక్ రిమైనింగ్ క్యాపిటల్ అంతా నేను 3 months నుంచి హోల్డ్ చేస్తున్నాను. సో అడ్జస్ట్మెంట్స్ ఏం చేయలేదు, బికాజ్ మార్కెట్ కామ్గానే ఉంది లాస్ట్ 1 month నుంచి. సో చాలా కామ్గా ఉంది. సో ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ అక్కర్లేదు. బట్ ఈ ప్రాఫిట్ అనేది సో 30 lakhs నుంచి వీ జనరేటెడ్. సో సమ్వే క్లోజ్ టు 20% నవంబర్ 1 నుంచి. సో మీరు చేసిన ఫస్ట్ వీడియో అప్పటికి అప్పటి మార్కెట్ మూమెంట్ ఎలా ఉంది అండ్ ఇప్పటి డిసెంబర్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉంది? సో మనం చేసిన ఫస్ట్ వీడియో వచ్చేసరికి అప్పుడు మార్కెట్లో చాలా వాలిటాలిటీ ఉంది సార్. ఈవెన్ నేను ఫుల్ టైమ్ ఆప్షన్ సెల్లర్ యాక్చువల్లీ. సో ఆ వాలిటాలిటీకి నేను ఆప్షన్ సెల్లింగ్ ఒక 3 to 4 months పాజ్ చేశాను. బికాజ్ ఎవ్రీడే మార్కెట్ అయితే ఒక 400 points గ్యాప్ అప్, 400 points గ్యాప్ డౌన్. ఈవెన్ ఇండియా విక్స్ పారామీటర్ మీరు చూసుకున్నా సరే 20 above, 25, 33 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు మార్కెట్స్ చాలా సెటిల్డ్ అయిపోయింది. బికాజ్ అది లైక్ కరోనా ఇంపాక్ట్ అవ్వచ్చు, వార్ ఇంపాక్ట్ ఇంక్రీజ్ అవ్వడం, ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేయడం. సో దేర్ ఆర్ హెల్ అవుట్ ఆఫ్ న్యూస్ ఉంది. అండ్ బ్యాక్ టు బ్యాక్ రిజల్ట్స్ రావడం. బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి సెకండ్ క్వార్టర్లో రిజల్ట్స్ చాలా బెటర్గా డిక్లేర్. సో అప్పటి నుంచి ఈవెన్ ఇన్ఫ్లేషన్ తగ్గడం, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం. సో మార్కెట్స్ కామ్ అయింది యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఈవెన్ బోత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా కొత్త ఆల్ టైమ్ హైస్ మేక్ చేస్తుంది. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ నిఫ్టీ లైక్ 19,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ రెండు కల్లా. సో మార్కెట్ స్టెబిలైజ్ అయ్యింది. సో ఎస్పెషల్లీ నవంబర్ నుంచి మార్కెట్ చాలా స్మూత్గా వెళ్తుంది, చాలా స్మూత్గా. ఆల్ టైమ్ హైక్ కూడా. ఎస్ సార్. ఈవెన్ నేను ఆప్షన్ సెల్లింగ్లో కూడా ఎవ్రీ వీక్ నా టార్గెట్ 1%, అంటే మంత్లీ 4 to 5%. బట్ ఇప్పుడు ఎవ్రీ వీక్ 2 to 3% వస్తుంది. ఓకే. సో మార్కెట్స్ అంతా స్టెబిలైజ్ అయిపోయింది. అయితే లాస్ట్ 3 to 4 years నుంచి మీరు ఈ ట్రేడింగ్ కమ్యూనిటీలో ఉన్నారు కదా. సో మీ పోర్ట్ఫోలియోలో మీరు చూసిన బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ ఏంటి, బిగ్గెస్ట్ లాస్ ఏంటి, ఎస్పెషల్లీ మీ పోర్ట్ఫోలియోకి సంబంధించి లాస్ట్ 3 to 4 years? సో నా ఎంటైర్ ట్రేడింగ్ కెరియర్లో నేను ఎర్న్ చేసిన బిగ్గెస్ట్ ప్రాఫిట్ 1 dayలో 3 lakhs, 3.3 lakh. అది నిన్న జరిగింది సార్. నిన్న లైక్ లేటెస్ట్ వెరీ లేటెస్ట్ అప్డేట్ ఐ విల్ షో. నేను విత్ డీటెయిల్డ్ కూడా డేట్స్ మెన్షన్ చేసి చూపిస్తాను. సో December 8th
అండ్ అగైన్ ఇక్కడ కూడా డిసెంబర్ 8. సో నిన్న డిసెంబర్ 8 to 8 నేను ఇక్కడ ఫిల్టర్ చేశాను. సో నేను నిన్న బుక్ చేసిన ప్రాఫిట్ ఇంట్రాడేలో 3.3 lakh. సో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే సార్, ఐ థింక్ ప్రతి ఒక్క ట్రేడర్కి ఇది ఒక డ్రీమ్ అవ్వచ్చు. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను ఈ కెరీర్ని. సో ఒకప్పుడు మంత్లీ 5,000 10,000 ప్రాఫిట్ వస్తే చాలా గ్రేట్ అనుకునేవాడిని. సో ఒకప్పుడు లైక్ 1 lakh ప్రాఫిట్ వస్తే గ్రేట్ అనుకునేవాడిని. లైక్ అలా స్టెప్స్ వైజ్గా డ్రీమ్స్ పెట్టుకున్నాను. సో రీసెంట్ డేస్లో నా లాస్ట్ మంత్ ఇన్కమ్ 2.3 lakh, లాస్ట్ డే ఇన్కమ్ 3.3 lakh. సో లైక్ ఐ థింక్ నా ఒక డ్రీమ్ అచీవ్ అయింది. అంటే నా మంత్లీ ఇన్కమ్ ఈరోజు నా డైలీ ఇన్కమ్ అయింది. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాఫిట్ సార్. సో వన్ డేలో ఐ మేడ్. దట్స్ రియల్లీ సౌండ్స్ గ్రేట్ కార్తిక్. ఐ థింక్ దిస్ ఇస్ ఈవెన్ నాకు కొంత ఓకే ఫైన్, మనం రైట్ ప్లాట్ఫామ్ రైట్ వేలో వెళ్తున్నాం. సో నాకు కొంచెం బూస్టప్ ఇస్తుంది. బిగ్గెస్ట్ లాస్ వచ్చేసరికి రష్యా ఉక్రెయిన్ వార్ ఎప్పుడైతే డిక్లేర్ చేశారో మన ఫెబ్ మార్చ్ ఆ టైంకి, ఆల్మోస్ట్ మార్చ్, ఆ పర్టికులర్ టైం పీరియడ్లో యాక్చువల్లీ మనకి న్యూస్ ఇంకా రాలేదు. అప్పుడు ఫ్రైడే ఒక పొజిషన్ తీసుకున్నాను నేను. మనకి న్యూస్ వచ్చేసరికి సాటర్డే నైట్ లైక్ ఫ్రైడే నైట్ వచ్చింది. అంటే సాటర్డే సండే మార్కెట్ హాలిడేస్. మండే ఓపెనింగే లైక్ ఆల్మోస్ట్ 300-400 పాయింట్స్ గ్యాప్ డౌన్ వచ్చింది. సో ఆ రోజు నేను తీసుకున్న లాస్ క్లోజ్ టు 40,000, 30,000 to 40,000 లాస్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లాస్. 40,000, 30K or 40K అంతే. యా. సో బిగ్గెస్ట్ ప్రాఫిట్ 3.3 lakh. అయితే అంటే ఆ టైంలో ఎలా ఉండిందంటే మార్చ్ ఏప్రిల్కి సిచ్యువేషన్ చాలా పెద్ద పోర్ట్ఫోలియోలు కూడా వెళ్ళంత అయిపోయినాయి. పెద్ద మార్కెట్ బుల్స్, బిగ్ బుల్స్ కూడా ఎగ్జాక్ట్లీ చాలా వెనకం చేశారు ఆ టైంలో. కంప్లీట్గా లైక్ అన్ప్రెడిక్టబుల్ అసలు. అంటే సడన్గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ లైక్ అప్పటి వరకు $90 per barrel ఉండేది, 130-140 వరకు ఇంక్రీజ్ అయిపోయింది. అవును. సో చాలా బిగ్ క్రాష్ ఆ డే. లైక్ ఇంకా ఏం చేయలేం, ఆల్రెడీ పొజిషన్ తీసుకున్నాను. ఓపెనింగ్ 400 పాయింట్స్ గ్యాప్ డౌన్. దట్స్ ద బిగ్గెస్ట్ లాస్ ఇన్ ఇట్. సో అప్పుడు ఎలా ఉండిందంటే సిచ్యువేషన్ మార్చ్ ఏప్రిల్కి కంప్లీట్ సప్లై చైన్ అనేది ఆగిపోయింది. కంప్లీట్ రష్యా నుంచి బయట కంట్రీస్ నుంచి రష్యాకి కమోడిటీస్కి డిమాండ్ భయంకరంగా పెరిగింది. స్టీల్, సిమెంట్ ఇట్లాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది ఆ టైంలో. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ మంత్ వచ్చిన 40,000 లాస్ అనేది ఆ మంత్లోనే మనం చేసిన ఫస్ట్ వీడియోలో 40,000 లాస్ అనేది 60,000 ప్రాఫిట్ కన్వర్ట్ అయిపోయింది. సో మరి ట్రైనింగ్ విషయానికి వస్తే సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీలో ఈ ట్రైనింగ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఆఫ్లైన్ ఏ విధంగా డిజైన్ చేశారు, ఆన్లైన్ ఏ విధంగా డిజైన్ చేశారు? సార్ ఇక్కడ ట్రైనింగ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బి వెరీ హానెస్ట్ విత్ యూ, నేను ఇక్కడ ఏదైతే కోర్స్ ట్రైన్ చేస్తానో మెజారిటీ ఆఫ్ ది పార్ట్ మీకు యూట్యూబ్లో, గూగుల్లో ఫ్రీగా దొరుకుతుంది. 50% అట్లీస్ట్. రిమైనింగ్ 50% ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి ఏ సెటప్స్ అయితే మార్కెట్లో వర్కౌట్ అయినాయో అవి నేను పర్సనల్గా చెప్తాను జనరల్గా. కాకపోతే ఇక్కడ పీపుల్కి ఏంటంటే ఇక్కడ వచ్చే వాళ్ళకి కాన్సెప్ట్ నేర్చుకోవడం కంటే లైవ్ మార్కెట్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ మీకు యూట్యూబ్లో దొరికే కంటెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ ఛానల్లో చాలా స్ట్రాటజీస్ నేను ఫ్రీగా చెప్పాను, చాలా కంటెంట్ ఫ్రీగా అవైలబుల్ అవుతుంది. బట్ స్టిల్ పీపుల్ మనీ ఎర్న్ చేయట్లేదు. బికాజ్ ఎందుకంటే లైవ్ మార్కెట్లో ఎలా ఎర్న్ చేయాలో తెలియదు. అందుకని మా కంప్లీట్ కోర్స్ ప్యాటర్న్స్ కానీ ఎవ్రీథింగ్ మొత్తం కూడా లైవ్ ప్రాక్టికల్ సెషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఆన్లైన్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఆన్లైన్ ట్రైనింగ్ వచ్చేసరికి డైలీ 1 hour క్లాస్ ఉంటుంది, ఎవ్రీడే ఈవినింగ్ 7 to 8 క్లాస్ ఉంటుంది. అలా ఫస్ట్ 1 month ఆఫ్ థియరిటికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 1 monthలో బేసిక్స్ నుంచి అన్ని కాన్సెప్ట్స్ ట్రైన్ చేస్తాను. మీకు ఈక్విటీ మార్కెట్ కవర్ అవుతుంది, ఈక్విటీలో ఇంట్రాడే అవ్వచ్చు, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అన్ని కవర్ చేస్తాను. అండ్ ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్, నా పర్సనల్ ట్రేడ్ సెటప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 1 monthలో మీకు థియరీ కవర్ అవుతుంది. సో ఈ 1 month కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ రియల్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది సార్. బికాస్ థియరీ వల్ల మనకేం రాదు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ థియరీలో మీకు ఏదైతే క్లాసెస్ తీసుకుంటాను ఆన్లైన్లో వాటికి రికార్డెడ్ వీడియోస్ ఇస్తాను. ఓకే. బ్యాకప్ కూడా ఇస్తాను. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లైఫ్ లాంగ్ మీరు చూసుకోవచ్చు. PDF మెటీరియల్స్ ఇస్తాను రెఫరెన్స్ కోసం. అండ్ ఇది అయిపోయినాక నెక్స్ట్ 6 months వచ్చేసరికి ప్రాక్టికల్ సెషన్స్ ఉంటుంది. సో ప్రాక్టికల్ సెషన్స్ వచ్చేసరికి వీక్లీ 2 days మీకు లైవ్ ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. ఓకే. మీరు నాతో కలిసి లైవ్లో ట్రేడ్ చేయొచ్చు. అంటే ఈ ఫస్ట్ 1 monthలో మీకు ఏదైతే థియరీ ట్రైన్ చేశానో అది ప్రాక్టికల్గా నేను రియల్ మనీతో ట్రేడ్ చేస్తూ అక్కడ ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను, ఏ పారామీటర్స్ మీద తీసుకున్నాను, అక్కడ నా రిస్క్ అపెటైట్ ఏంటో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు సర్వీస్ ఇస్తాను. అది నెక్స్ట్ 6 months వరకు ఉంటుంది. ఓకే. అండ్ రిమైనింగ్ వీక్లీ 2 days లైవ్ ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. రిమైనింగ్ 3 days వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ వాట్సాప్ గ్రూప్స్లో ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఇస్తాను. అంటే నేను ఏం స్టాక్స్లో ఎంట్రీస్ తీసుకున్నాను. దిస్ ఈజ్ నాట్ అడ్వైజరీ కాదు సార్, ఎడ్యుకేషన్. బికాస్ మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఎలా వర్కౌట్ అవుతుందో మీకు ఇలా టెలిగ్రామ్స్లో కూడా అప్డేట్స్ తీసుకోవచ్చు. సో ఇలా మీకు 1 month థియరీ, 6 months ప్రాక్టికల్.
ఇది ఆన్లైన్ సార్. ఓకే. అదే ఆఫ్లైన్ వచ్చేసరికి మీకు డ్యూరింగ్ లైవ్ మార్కెట్లోనే మీరు బెంగళూరు రావాల్సి వస్తుంది. బెంగళూరు మా ఆఫీస్లోనే లైవ్ మార్కెట్లోనే మీకు అక్కడ డైలీ 2 అవర్స్ క్లాస్ ఉంటుంది. మీకు ఆ 2 అవర్స్ ఏదైతే క్లాస్ తీసుకుంటానో నెక్స్ట్ 1 అవర్ వరకు ఆ కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేయించడం, లేదా ఆ రోజు నేను ఏదైతే ట్రేడ్స్ తీసుకుంటానో ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను డీటెయిల్గా 1-to-1 ఇంటరాక్టివ్ అక్కడ ఈవెన్ నాతో పాటు నాకు టీం ఉంటుంది. సో 1-to-1 పర్సనల్ ట్రైనింగ్ ఉంటుంది ఆఫ్లైన్ అయితే. సో ఆఫ్లైన్ వచ్చేసరికి లైక్ ఒక 15 డేస్లో థియరీ పార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఒక 1 మంత్ వరకు ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి. రైట్. సో మీ విషయానికి వస్తే మీరు ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఇయర్స్ నుంచి ట్రేడింగ్ చేసినారు, మార్కెట్లో ఉన్నారు కదా. అండ్ మీ దగ్గర చాలామంది కూడా ట్రైనింగ్ తీసుకొని ఉంటారు కదా. సో మరి ఇప్పుడు అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా సస్టైన్ అయ్యి మార్కెట్లో నిలబడ్డారంటారు? సార్ యాక్చువల్లీ ఇప్పటివరకు నా దగ్గర ట్రైనింగ్స్ తీసుకున్న వాళ్ళు లైక్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు సార్. స్టూడెంట్స్ ఉన్నారు, లైక్ నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, నాకంటే ఎల్డర్స్ రిటైర్డ్ పీపుల్ కూడా ఉన్నారు. సో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాను. సో ఇప్పటి వరకు బెస్ట్ అంటే లైక్ దేర్ ఆర్ మెనీ పీపుల్, నాతో పాటు ఒక 4-5 పీపుల్ నా దగ్గర నేర్చుకుని వాళ్ళు రీసెంట్ డేస్ వరకు నాతో కొలాబరేట్ అయ్యి సో నా లెవెల్ వరకు ట్రైనింగ్ ఇచ్చేంత వరకు వచ్చారు. సో లైక్ దే బికమ్ కంప్లీట్ ఇండిపెండెంట్. వాళ్ళు ఇప్పుడు ఫుల్ టైమ్ ట్రేడర్స్ అయ్యారు. ఓకే. వాళ్ళు ఒక లైక్ బేసిక్ జీరో నాలెడ్జ్తో వచ్చి ఇప్పుడు వాళ్ళు ఫుల్ టైమ్ ట్రేడర్స్ సార్. అంటే వాళ్ళు ఒక 10-20 పీపుల్ కూడా ట్రైన్ చేసే లెవెల్లో ఉన్నారు. అండ్ దేర్ ఆర్ మెనీ హౌస్ వైఫ్స్, వాళ్ళు ఇండిపెండెంట్గా. అండ్ నాకు దగ్గర 2 స్టూడెంట్స్ ఉన్నారు సార్, లైక్ రిటైర్డ్ ఎంప్లాయీస్, జిహెచ్ఎంసీ రిటైర్డ్ ఎంప్లాయీస్. ఓకే. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ హస్బెండ్ ఇన్కమ్ కంటే ఇప్పుడు వాళ్ళ ట్రేడింగ్ ఇన్కమ్ ఎక్కువ ఉంది. ఓకే. అండ్ ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ సార్, లైక్ విచ్ వాజ్ వెరీ హ్యాపీ యాక్చువల్. నాకు October 21 ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాను. వాళ్ళకి జస్ట్ థియరీ పార్ట్ కంప్లీట్ అయ్యి ప్రాక్టికల్ స్టార్ట్ అని ఆ మంత్లో నియర్లీ 4-5 స్టూడెంట్స్ వాళ్ళు ఆన్లైన్ ఫీ ఎంతైతే కోర్స్ కోసం పే చేశారో దానికి డబుల్ ఎర్న్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే మీరు చెప్పేది, అంటే మీరు చెప్తుంటే నాకు విషయం గుర్తుకొస్తుంది. సో ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది మేబీ ఇదే అనుకుంటానేమో. ఎస్ సార్. బికాజ్ ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్గా నాకు లైవ్ మార్కెట్లో ఏదైతే వర్కౌట్ అవుతుందో ఆ కాన్సెప్ట్స్ నేను ట్రైన్ చేస్తున్నాను. సో అయితే అంటే ఒకసారి మీ దగ్గర ట్రైనింగ్ అయిపోయి బయటకు వెళ్ళిన తర్వాత సో అంటే వాళ్ళతో ఎన్ని రోజుల వరకు మీ జర్నీ చేస్తుంటే వాళ్ళకి సంబంధించిన డౌట్స్ కానీ ఫర్దర్ క్లారిఫికేషన్స్ ఏదైనా అవసరం అయితే సో ఎన్ని డేస్ వరకు మీరు వాళ్ళతో అసోసియేట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? సార్ 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ నాకు కాల్ చేస్తారు, ఇప్పటికీ మీట్ అవుతారు, ఇప్పటికీ ఏమైనా డౌట్స్ వస్తే డిస్కస్ చేస్తూ ఉంటారు. ఓకే. సో లైఫ్ లాంగ్ ఉంటుంది సార్ ఇది. లైక్ ఇది కాకపోతే మా సర్వీస్ వచ్చేసరికి 6 months వరకు ప్రాక్టికల్ సెషన్ ఉన్నా సరే లాస్ట్ 1 year నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ లైవ్ సెషన్స్ అటెండ్ అవుతున్నారు. సో సర్వీస్ మా సైడ్ నుంచి సర్వీస్ లైఫ్ లాంగ్ ఉంటుంది సార్. కార్తిక్, మరి మీరు పిఎంఎస్ కూడా చేస్తుంటారు కదా. సో మరి అంటే ఏ క్రైటీరియాని బేస్ చేసుకుని ఎలాంటి పారామీటర్స్ని కన్సిడర్ చేసి మీరు పిఎంఎస్ చేస్తుంటారు? సార్ ఇక్కడ పిఎంఎస్ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ క్లయింట్స్. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క క్యాపిటల్తో వస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫినాన్షియల్ గోల్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే లాంగ్ టర్మ్ విజన్లో వాళ్ళు ప్రాపర్ పోర్ట్ఫోలియో కావాలంటారు. కొంతమంది వచ్చేసరికి నాకు లాంగ్ టర్మ్ కాదు, నాకు కన్సిస్టెంట్ మంత్లీ ఇన్కమ్ లాగా ఒక జాబ్ ఇన్కమ్ లాగా కావాలంటారు. సో ఆ కేటగిరీ తగ్గట్టు నేను పోర్ట్ఫోలియో కానీ లేకపోతే సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా పర్సన్ నాకు లాంగ్ విజన్లో కావాలి అంటే సో అప్పుడు నేను కంప్లీట్గా అప్పుడున్న మార్కెట్ కండిషన్స్ చూసుకుని అట్లీస్ట్ నెక్స్ట్ 6 months వరకు ఏమేమి స్టాక్స్లో మొమెంటమ్ ఉంది, ఏమేమి సెక్టార్స్లో గ్రోత్ కనిపిస్తుందో స్వింగ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్ చేస్తాను. అకార్డింగ్లీ దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటాను. ఓకే. సో అది ఎవ్రీ మంత్కి ఒకసారి మాడిఫై చేయడం, అడ్జస్ట్ చేయడం అది నా టీం చూసుకుంటారు. బట్ అలా కాకుండా ఎవరైతే పర్సనల్గా నాకు మంత్లీ ఇన్కమ్ కావాలి, కన్సిస్టెంట్ ఒక జాబ్ ఇన్కమ్ కావాలనుకుంటారో వాళ్ళకి నేను ఆప్షన్ సెల్లింగ్ చేస్తాను. ఆప్షన్ సెల్లింగ్ సంబంధించిన కంప్లీట్ అకౌంట్స్ అన్ని నేనే హ్యాండిల్ చేసుకుంటాను. సో లైక్ ఈవెన్ లైక్ వీ హ్యావ్ ఎ సాఫ్ట్వేర్ సార్. యాక్చువల్లీ నా దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఈవెన్ నాకు 200 clients ఉన్నా సరే నేను సింగిల్ క్లిక్తో లైక్ అందరికి అకౌంట్స్ ఆర్డర్స్ ప్లేస్ చేయగలను. ఓకే. సో ఆప్షన్ సెల్లింగ్ కాంప్లికేటెడ్ థింగ్స్ అన్ని నేను హ్యాండిల్ చేస్తాను. స్వింగ్ ట్రేడింగ్ కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ టీమ్ హ్యాండిల్ చేస్తుంది. సో వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళ రిజల్ట్ ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దాని తగ్గట్టు సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. రైట్. అయితే కార్తిక్, లాస్ట్ ఒక ఆగస్టు సెప్టెంబర్ నుంచి కొంత మార్కెట్స్ అనేవి బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రస్తుతానికి అందరి పోర్ట్ఫోలియోలు గ్రీన్లో ఉన్నాయి. మార్కెట్ కూడా మంచి ఆల్ టైమ్ హై చూసాం కదా. సో మరి ఈ మొమెంటమ్ అనేది మరి ఎప్పటి వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందంటారు? సో యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్స్ ఎందుకు ఫాలో అయినా మనం ఆలోచిస్తే దానికి చాలా గ్లోబల్ పారామీటర్స్. ఒకటి కరోనా ఇంపాక్ట్ మొన్న స్టార్ట్ అవడం, బ్యాక్ టు బ్యాక్ రష్యా ఉక్రెయిన్ వార్ రావడం. సో ఈ సిచ్యువేషన్స్ అని వచ్చినాయి. సో ఇప్పుడు ఆ కండిషన్స్ ఉన్నాయంటే అవి కాంపన్సేట్ అయిపోయినాయి.
ఓకే. ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయింది. ఇన్ఫ్లేషన్ కూడా లైక్ యూకే ఇన్ఫ్లేషన్, యూఎస్ ఇన్ఫ్లేషన్ లాస్ట్ 10 ఇయర్స్ కంటే పెరిగిపోయింది. పెరిగిపోయింది. కాంపెన్సేట్ అవుతుంది. సో ఇండియన్ ఎకనామీ కాంపెన్సేట్ అవుతుంది. ఇండియన్ ఎకనామీ చాలా స్ట్రాంగ్ ఉంది సార్. యెస్. అండ్ మనం రీసెంట్‌గా చూస్తే యూకే ఎకనామీని కూడా బీట్ చేసింది. బీట్ చేసాము. అవును. సో లైక్ అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే సెకండ్ క్వార్టర్‌లో కంపెనీ రిజల్ట్స్ కూడా చాలా బెటర్‌గా డిక్లేర్ చేశారు. చాలా బెటర్‌గా వచ్చినాయి. సో ఐ థింక్ లైక్ ఆ ఎరా కంప్లీట్ అయింది. ఆ నెగెటివ్ ఫేజ్ అనేది కంప్లీట్ అయింది. కాకపోతే ఓన్లీ ఒక డిస్టర్బింగ్ పారామీటర్ ఏంటంటే యూఎస్ రిసెషన్ రావడానికి ఛాన్సెస్ అంటున్నారు. ఐ డోంట్ థింక్ సో భయంకరమైన రిసెషన్ వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. బికాజ్ ఇప్పటివరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫెడ్ కానీ మన ఆర్బీఐ కానీ తీసుకుంటూ ఉంది. సో మైట్ బి ఏదైనా టెంపరీ కన్సాలిడేషన్ ఫేజ్ ఉండొచ్చాము కానీ సో మార్కెట్ సెంటిమెంట్ అయితే పాజిటివ్ సార్. రైట్. దట్స్ గ్రేట్ కార్తిక్. అండ్ మీ దగ్గర సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీ ద్వారా ట్రైనింగ్స్ తీసుకోవాలన్నా, స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఏమైనా సర్వీసెస్ తీసుకోవాలన్నా మరి మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? మీ కాంటాక్ట్ నెంబర్ ఏంటి? మీ ఈమెయిల్ డీటెయిల్స్ ఏంటో మన ఆడియన్స్కి ఒకసారి షేర్ చేయండి. ఎస్ సార్, యాక్చువల్లీ నా ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి కూడా మీకు స్క్రీన్లో కింద డిస్ప్లే అవుతుంది. సో ఎవరు ఏ సర్వీస్ తీసుకోవాలన్నా ఆర్ఎస్ మీరు రిగార్డింగ్ ఏదన్నా నాతో డిస్కస్ చేయాలన్నా మీరు ఆ నెంబర్ కనిపిస్తా, దట్ ఈజ్ మై ఓన్లీ నెంబర్. నాకు ఒక్క నెంబరే ఉంది. యాక్చువల్లీ లైక్ నాకు నా నేమ్తో చాలా టెలిగ్రామ్ ఫేక్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఫేక్ ఛానల్స్ ఆల్రెడీ క్రియేట్ చేశారు. వాళ్ళకి నా ఓన్ టెలిగ్రామ్ ఛానల్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఓకే. సో లైక్ మీరు కాంటాక్ట్ అవ్వంటే కింద డిస్ప్లే అవుతున్న ఈ నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేస్తే నేను మాట్లాడతాను. సో నాకు ఈ నెంబర్ తప్ప ఇంకా వేరే నెంబర్ లేదు. ఏ అదర్ నెంబర్స్ కానీ వేరే ఏ అదర్ టెలిగ్రామ్ ఛానల్స్ని అప్రోచ్ అవ్వద్దు అంటారు. అంతే. సో ఈ నెంబర్కి కాల్ చేస్తేనే మీకు రైట్ లింక్స్ కానీ రైట్ ప్రాపర్ టెలిగ్రామ్ ఛానల్స్ వస్తాయి. సో ఈ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయండి. సో లైక్ ఎన్ని కాల్స్ వచ్చినా సరే ఆ రోజు కాకుండా నెక్స్ట్ డేనా డెఫినెట్లీ కాల్ బ్యాక్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నేను కాల్ రిప్లై ఇవ్వకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ డ్రాప్ చేయండి. డెఫినెట్లీ నా సైడ్ నుంచి కానీ నా టీమ్ సైడ్ నుంచి వితిన్ 24 అవర్స్లో మీకు కాల్ బ్యాక్ వస్తుంది. రైట్. సో మీరు నాతో డిస్కస్ చేసి అకార్డింగ్ మీకు ఏ సర్వీస్ కావాలో అది తీసుకోవచ్చు. సో మీ ఈమెయిల్ ఐడి ఇస్తే కూడా ఏమవుతుందంటే కొంత ట్రాన్స్పరెన్సీ అనేది బాగుంటుంది. సో మీ ఈమెయిల్ ఐడి కూడా మన ఆడియన్స్కి షేర్ చేయండి. డెఫినెట్లీ సార్, మెయిల్ ఐడి కూడా మీకు స్క్రోలింగ్ చేస్తాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నారు మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్డ్గా, చాలా క్రిస్టల్ క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.